ప్రసన్న వదనం మూవీ ట్రైలర్ చూసాక ఫేస్ బ్లైండ్నెస్ ఏంట్రా ఇదేదో తేడా కొట్టేలా ఉంది అనుకున్నా. కానీ మూవీ చూసాక నాకైతే పర్లేదు బానే ఉంది అనిపించింది. ఒక కొత్త కాన్సెప్ట్ ని ఎక్కడ డీవియేట్ చేయకుండా మధ్య మధ్యలో వచ్చే థ్రిల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా బానే తీశారనిపించింది. ఇంకా మూవీ ప్లాట్ లోకి వెళ్తే ఒక యాక్సిడెంట్ వల్ల సూర్య అలియాస్ సుహాస్ కి ఫేస్ బ్లైండ్నెస్ వస్తుంది. ఫేస్ బ్లైండ్నెస్ అంటే మన చుట్టూ ఉండే వాళ్ళ ఫేసులు కూడా గుర్తుపట్టలేకపోవడం. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక నైట్ జరిగిన మర్డర్ లో సుహాస్ విట్నెస్ అవుతాడు. మరి ఆ కల్ప్రిట్ ని ఎలా ఐడెంటిఫై చేశాడు, తన లైఫ్ ఆ మర్డర్ విట్నెస్ వల్ల ఎలా చేంజ్ అయింది, అసలు మర్డరర్ ని పట్టుకున్నారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వడంతోనే ఎక్కడ లేట్ చేయకుండా సుహాస్ యాక్సిడెంట్ అని తన ఫేస్ బ్లైండ్నెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత వచ్చే హీరో అండ్ హీరోయిన్ సీన్స్ అన్ని హిలారియస్ గా వర్కౌట్ అయ్యాయి. మూవీలో ఉండే ఫ్రెష్ కాన్సెప్ట్ వల్ల ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటాయి సీన్స్ అన్ని. హర్ష చెవుడి అండ్ సుహాస్ బాండ్ ని నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఫేస్ బ్లైండ్నెస్ తో సఫర్ అవుతున్న సుహాస్ కి ఒక మర్డర్ లో విట్నెస్ అయితే ఆ మర్డర్ చేసిన వాడిని ఎలా ఐడెంటిఫై చేశాడనే పాయింట్ మనల్ని ఈ మూవీకి కంప్లీట్ గా హుక్ చేస్తుంది. ఈ ఫేస్ బ్లైండ్నెస్ ని యూజ్ చేసుకుంటూ కామెడీని అలానే డ్రామాని బాగానే రాసుకున్నారు. నెక్స్ట్ ఏమవుతుందనే ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ రైస్ చేస్తుంది. రాశి సింగ్ ఈ మూవీలో ఏసీపీగా యాక్ట్ చేశారు. మూవీలో సగం సుహాస్ కనిపిస్తే సగం ఏసీపీ రోల్ చేసిన రాశి కనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ మూవీ చాలా గ్రిప్పింగ్ గా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ లో మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ తో ఎండ్ చేశారు. సెకండ్ హాఫ్ కూడా ఇంతే ఎంగేజింగ్ గా ఉంటుంది అనుకున్నా, కానీ కొంచెం రష్ చేసేసారు అనిపించింది. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు, బట్ కొన్ని సీన్స్ మరీ లాజిక్ లెస్ గా ఉంటాయి. హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ ఉంది ఓకే, మరి వాయిస్ కి ఏమైంది? రోజు వినే వాయిస్ ని ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు అంటే దానికి మూవీలో ఆన్సర్ లేదు. మధ్యలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఒకటి వస్తుంది, ఆ రోల్ ని కూడా సరిగ్గా కన్క్లూడ్ చేయలేదు. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో ఉన్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో మిస్ అయింది. ఎక్కడో డిస్ట్రాక్ట్ అయ్యారనే ఫీల్ వచ్చింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ మనం చాలా థ్రిల్లర్ మూవీస్ లో ఉన్నట్టే క్యాట్ అండ్ మౌస్ ఫార్మాట్ లోనే ఫాలో అయ్యారు, బట్ కన్సిస్టెంట్ గా ఆ సస్పెన్స్ ని హోల్డ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ చాలా రష్ చేసేసారు అనిపించింది. క్లైమాక్స్ కూడా అబ్రప్ట్ గా ఎండ్ చేశారు, ఇన్కంప్లీట్ గా వదిలేశారు అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైస్ చూస్తే సుహాస్ వన్ మన్ షో అనొచ్చు. చాలా సెటిల్డ్ గా యాక్ట్ చేశాడు. తన యాక్టింగ్ టాలెంట్ ని ప్రాపర్ గా షోకేస్ చేశాడు. అలానే ఏసీపీగా యాక్ట్ చేసిన వైదేహి కూడా బానే చేసింది. ఇంకా అదర్ క్యాస్ట్ నితిన్ ప్రసన్న కూడా కరప్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో బానే చేశారు. విజయ్ బల్గానీస్ మ్యూజిక్ అండ్ బీజిఎం చాలా బాగుంది. డైరెక్టర్ అర్జున్ ఒక యూనిక్ కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ మీద ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుంది అనిపించింది, మెయిన్లీ ఇన్ సెకండ్ హాఫ్. ఫైనల్ గా మూవీ నాకైతే ఈజీగా ఒకసారి చూసేసి అనిపించింది. ఫ్రెష్ కాన్సెప్ట్ ట్రై చేశారు. నా వరకు సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీసుంటే వేరే లెవెల్లో ఉండేది మూవీ, బట్ స్టిల్ ఒక డీసెంట్ థ్రిల్లర్ అనొచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను, డూ వాచ్ ఇట్. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.